ఈరోజు నేను చెయ్యన కట్టం వస్తుంది, ఇట్లా 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 అంటున్నా. ఓకే, ఈరోజు మేము ఒక ప్రయోగం చేయబోతున్నాం. అది మీరు ఏంటో గెస్ చేయండి. మీకు ఇంగ్రీడియంట్స్ అంటే ప్రాసెస్ చూస్తే అర్థమవుతుంది, అయినా కూడా మీరు ఎంత ఇంటెలిజెంట్ తెలుసుకోవాలి. కామెంట్ చేయండి కింద. పిండి మిక్స్ చేసుకోవాలి, గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాం. దాంట్లోకి కొంచెం సాల్ట్, అలా ఆయిల్ వేయాలి కదా. సారీ, షుగర్. ఇది చూపి ఎవరు షుగర్ ఫస్ట్ ఇది మిక్స్ చేసుకుందాం మనం. పిజ్జా ఇంగ్లీష్ మీడియం మీరు చూసే తెలియదు. అదే పెరుగు షాప్లో తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం గైస్. మస్తు మెత్తగా తడపాలంట. నీళ్ళు చూస్తే దూపేస్తుంది గైస్ మాకు. లాస్ట్ వరకు మీరు కూడా చూడాలి, బికాస్ నాకు నమ్మకం లేదు దీని మీద. ఐ మీన్ వంట మీద నా మీద కాదు. 10 minutes వదిలేసాం, చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. ప్లేట్లో బటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం బటర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చిన్న ఒక ముద్దది అందులో స్ప్రెడ్ చేయడానికి రాదేమో మనకు. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఫస్ట్. అయితే మొత్తం ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకున్నాము. అప్పుడు వేరే స్పూన్ యూజ్ చేయకుండా వేరే స్పూన్ యూజ్ చేసి సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. టమాటా సాస్ కాదు గైస్, పిజ్జా సాస్. స్మెల్ బాగుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ గైస్, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. మా ఆన్సర్లో మర్చిపోతాం గైస్. స్మూత్ ఎంత గైస్, సారీ నాకు నట్టు వస్తుంది. అంటే నాకు నత్తుంది అనుకోకండి, అప్పుడప్పుడు వస్తుంది. యాంగ్జైటీ అంటే మీరు అందరిలో వీడియో ఇస్తారు. షీట్ తెచ్చుకొని ఇట్లా ముక్కలు ముక్కలు తీసి వేసుకుంటున్నాం గైస్. చీజ్ ఎందుకంటే మేము ఫస్ట్ చీజ్ వేసుకున్నాం. నెక్స్ట్ వెజిటేబుల్స్ గైస్. ఇది టమాటో, మేము లైట్గా సాస్ చేసుకున్నాం దీన్ని. ఇది క్యారెట్. ఇట్లా అన్ని ఇప్పుడు అన్ని మిక్స్ చేసేసి స్ప్రెడ్ చేసుకున్నాం. ఆనియన్స్ తప్ప అన్ని కూడా ఫాలో అవుతారు కాబట్టి ఇలా టేస్ట్ వచ్చింది గైస్. అలా చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గైస్. చీజ్, వెజిటేబుల్స్ అన్ని వేసేసినాము. మేము ఆల్రెడీ పిజ్జా పెట్టే ముందు 10 minutes ప్యాన్ ప్రీహీట్ చేసుకున్నాం. కవర్ చేసి ఒక 30 minutes అయితే కుక్ అవ్వనిచ్చాము. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాము కుక్ అయిందా లేదా అని. కట్ చేసి తింటే మాత్రం చాలా బాగుంది. ఎట్లా వస్తుంది అనుకున్నాం కానీ టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.